జరిగింది. అందరూ మంత్రులు వచ్చున్నారు. అందరూ కూడా ఒకసారి దేశ విరామంతో నిలబడవచ్చుగా కోరుచున్నాము. ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ శుభ సంతోషాలతో ముందుగా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి భాషా రామకృష్ణ గారి ముఖ్య అతిథిగా ప్రతి సంవత్సరం 2 ఈ యొక్క ఐ మెడికల్ క్యాంప్స్ అంటే నేత్ర వైద్య శిబిరాలు రెగ్యులర్గా మరి ఈ ప్రతిపాటి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపులకి నేను అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ ఈ దేశంలోనే నేను ఎక్కడ చూడలేదు ఇంతమంది పేద ప్రజలకి ఎప్పుడు వచ్చినా సరే చాలా మంది పేద ప్రజలు అటెండ్ అవుతున్నారు. ఎంతో ఖర్చుతో కూడినా సరే మంచి కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఉన్నారు. మరి అట్లానే ఈ ఆఫీసులు కూడా సార్ గౌరవ గారికి ఉన్నాయి. మరి ఇట్లానే మనం కలకాలం ఉండి రాబోయే రోజుల్లో ఈ క్యాంపులకు ఎవరు అటెండ్ అవ్వలేనంత ఆరోగ్యకరంగా మీరందరూ తయారవ్వాలి. మరి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లా మొత్తం ఆరోగ్యంగా ఉండి అంతా సుభిక్షంగా ఉండాలని అందరూ చక్కగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అధ్యక్షత వహించినటువంటి మన వైద్య శిబిరాలన్నీ చైర్మన్ చేసినటువంటి పెద్దలు వెంకటేశ్వర గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పూర్ణచంద్రరావు గారు, సోదరుడు కరీముల్లా గారు, రహమాన్ గారు, ప్రభుస్వామి గారు, డిఎస్పీ డే 29వ తేదీ, ఈరోజు చిలకలూరుపేటలో 27వ తేదీ ప్రతిపాటి ఫౌండేషన్ మరియు మణిపాల్ హాస్పిటల్ వారు ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హార్ట్కు సంబంధించి అన్ని రకాల జబ్బుల్ని ఉచితంగా పరీక్షల దగ్గర నుంచి యాంజియోగ్రామ్ దగ్గర నుంచి స్టంట్లు వేసే వరకు ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు కూడా ఉచితంగా ఈరోజు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవకు 100 రకాల జబ్బులను కలిపి 2.5 లక్షల రూపాయల వరకు ప్రతి పేదవానికి డబ్బులున్న వాళ్ళు ధనవంతులు ఏ హాస్పిటల్లో అయితే వైద్యం చేయించుకుంటారో ఆ విధంగా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కూడా మణిపాల్ హాస్పిటల్ వారు అన్ని రకాల జబ్బుల్ని ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. రెండవది నాడు రాష్ట్రంలో ఇటీవల గత 4-5 రోజులుగా రైతులు వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి చోట, వర్షాలు తక్కువగా పడినటువంటి చోట్ల అనంతపురం కానీ, ప్రకాశం కానీ, గుంటూరులో కానీ ఇటీవల పొగాకు రైతులు కానీ ఇటీవల సంఘటనలు చూసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో ఒక 19 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. కనుక రైతులు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఈనాడు రైతుకు అండగా ఉంది. చంద్రబాబు గారి మనసంతా కూడా ఈనాడు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేటువంటి దిశగా ప్రతి క్షణం ఆలోచన చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురావడానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆధునిక పరిజ్ఞానం మొత్తాన్ని ఇక్కడ రైతులకు అందజేసి వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటిగా మార్చాలో అన్ని రకాల ప్రయత్నాలని చంద్రబాబు గారి ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక నేను రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రైతులు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోయి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు. చంద్రబాబు గారి ప్రభుత్వం మీకు అండగా ఉంది.
మీ కుటుంబాలను ఆదుకుంటుంది. వ్యవసాయం చేసే ప్రతి రైతు ఇది ఒక పవిత్రమైనటువంటి వృత్తి. ఎవరు కూడా అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతు సోదరులందరినీ కోరుతూ, మీరు ఎవరైనా బాకీలు తెచ్చుంటే బాకీలు వాళ్ళు మీ మీద ఒత్తిడి చేసినా కూడా మీరు ఎవరు భయపడద్దు. వాళ్ళకు కూడా కొంత వ్యవసాయం లాభసాటిగా మార్చబోతున్నటువంటి ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది కాబట్టి వ్యవసాయ రుణాలు ఎవరైతే ప్రైవేటు వ్యాపారస్తులు ఎవరైతే రైతులకు అప్పులు ఇచ్చారో వారి మీద ఒత్తిడి కూడా తేవద్దని కూడా కోరుతా ఉన్నాం. ఎవరైనా ఒత్తిడి చేసి రైతు ఆత్మహత్యకు పాల్పడితే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.